జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక భక్తుడు గాయపరిచిన విషయం మీకు తెలుసా? అవును. ఒక భక్తుడు గాయపరిచాడు. ఆయన ఎవరో కాదు, మన భగవత్ రామాంజనేయ వారి శిష్యుడైనటువంటి అనంతాల వారు. ఈ అనంతాల వారు స్వామివారి యొక్క పుష్పకంకర కోసం ఒక పూల తోటను పెంచేవాడు. ఈ పూల తోట అవసరం కోసం, ఒక నీటి కోసం ఒక బావిని తవ్వుతున్న సమయంలో ఆయన భార్య అయినటువంటి గర్భిణి కూడా సాయం చేసేది. ఆ యొక్క కష్టాన్ని చూసినది స్వామివారు చెలించి ఒక బాలుడి రూపంలో వీరికి సాయం చేయడం కోసం వచ్చారు. అప్పుడు అనంతాల వారు ఆ యొక్క బాలుడికి సాయం వద్దని చెప్పి వారించాడు. ఎంతకీ ఆ బాలుడు వినకుండా వారు సాయం చేస్తున్నప్పుడు అనంతవర కోపంతో అతన్ని వెంబడించి చివరికి అతని చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడు విసిరారు. ఆ గుణపం నేరుగా వెళ్ళి ఆ బాలుడు యొక్క గడ్డాన్ని తగిలి రక్తం చిందించిన తర్వాత ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. తర్వాత రోజు అనంతాల వారు గర్భాలయంలోకి వెళ్ళి చూడగా స్వామి యొక్క గడ్డ నుంచి రక్తం రావడం చూసి, అయ్యో నిన్న బాలుడు రూపంలో వచ్చిన స్వామి నేను గడ్డంతో గుణపంతో కొట్టారని బాధపడ్డాడు. ఆ రక్తం పోవడం కోసం పచ్చకర్పూరాన్ని అద్దనమాట. ఈ యొక్క ఘటనకు గుర్తుగా ఇప్పటికి కూడా స్వామివారి ముఖంలో పచ్చకర్పూరాన్ని మనం అద్దడం చూస్తుంటాం అనమాట. అటువంటి గుణపాన్ని కూడా మనం అక్కడ వేలాడి తీయడం మనం చూస్తూ ఉంటాం.